హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మనకి ఒక సపోర్టు, రెసిస్టెన్స్, అట్ ద సేమ్ టైం క్యాండిల్ స్టిక్స్, ఈ మూడు కన్నా మనం అండర్స్టాండ్ చేసుకున్నాం అనుకోండి, సూపర్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, అందులో డౌటే లేదనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది మనం చూద్దాం. సో టెక్నికల్గా చూడండి, నేనేం చేస్తున్నానంటే రీసెంట్గా మనకి ప్రైస్ యాక్టివిటీ అనేది గమనించండి. వాల్యూమ్స్ వస్తున్నాయి, గ్రీన్ వాల్యూమ్స్ ఎక్కువ కనపడుతున్నాయి. ఓకే, అండ్ ఇది చూడండి, ఇది ఒక సింగిల్ లో అనమాట. ప్రీవియస్గా మనకి 920 అనేది స్వింగ్ లో. ఎప్పుడైనా సరే స్టాక్ అనేది స్వింగ్ లో ఫస్ట్ టైం క్రియేట్ చేసింది అనుకోండి, పైనుంచి ఎలా వస్తూ ఫస్ట్ లో అనేది క్రియేట్ చేసిందంటే పొరపాటును కూడా ఎంట్రీ తీసుకోవద్దు. దిస్ ఇస్ ద రాంగ్ ఎంట్రీ అవుతుంది. ఎందుకంటే మేబీ ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు రికవరీ చేసి ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ ఒక టెంపరీ బౌన్స్ అనేది క్రియేట్ అయి ఉండొచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే పై నుంచి కిందకి ఇలా వస్తూ ఇలా బౌన్స్ అయింది అనుకోండి, ఇమీడియట్గా సెల్ ఆన్ రైజ్. ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి డెఫినెట్గా రైజ్ అవ్వగానే వెంటనే సెల్లర్స్ వచ్చేస్తారు. క్లియర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అందుకని మనం తొందరగా ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చిందని ఎప్పుడు కూడా అటెంప్ట్ అనేది చేయకూడదు. చాలా పేషెన్సీ అనేది కావాలి. ఎనీహౌ మనకి పేషెన్సీ కూడా అక్కర్లేదు. ఎందుకు అంటే ఇటువంటి స్టాక్స్ ఇక్కడ ఫోకస్ చేసి ఇన్ని రోజులు వెయిట్ చేసే బదులు వేరే స్టాక్స్ ఆల్రెడీ మనకు డబుల్ పోవటం కానీ, లేకపోతే స్ట్రాంగ్ పుల్ బ్యాక్ జరిగి అక్కడ నుంచి బౌన్స్ అయిన స్టాక్స్ చాలా ఉంటాయి. అక్కడ మనం ఫోకస్ చేయొచ్చు. దీనికోసం ఒక వారం 10 రోజులు వెయిట్ చేయాలి అట్లా అని చెప్పట్లేదు. బట్ ఎనీహౌ నా ఇంటెన్షన్ ఏంటంటే ఎప్పుడైనా సరే స్టాక్ అనేది వీక్గా ఉంది అంటే మనం చాలా కన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. క్లియర్, ఓకే. 920 అనేది మనకి ఒక లో అనేది క్రియేట్ చేసింది. దాని తర్వాత ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈ క్యాండిల్ హై నేను మార్క్ చేస్తున్నా, ఇది 974. ఎప్పుడైతే 974 వచ్చిందో ప్రైస్ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఆ లెవెల్కి వచ్చినప్పుడల్లా రిజెక్షన్ అనేది జరిగింది. ఒక్క క్యాండిల్ కూడా సాలిడ్గా దీనిపైన క్లోజ్ అవ్వలేదు. అంటే 974 లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి ప్రైస్ యాక్షన్ అనేది చెప్తుంది. చూడండి, ప్రైస్ యాక్షన్ మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని మనం రీడ్ చేయగలిగితే చాలు, దట్స్ ఇట్. సో ఇక్కడ 974 అటు సైడ్ రెసిస్టెన్స్ ఉంది, మనకి ఇక్కడ 920 సపోర్ట్ ఉంది. చూద్దాం, 920 దాకా వచ్చింది. ఇక్కడ 2 సార్లు 920 టెస్ట్ చేసింది. యాక్చువల్గా ఈ క్యాండిల్లో టెస్ట్ చేయలేదు, ఈ క్యాండిల్లో టెస్ట్ చేసింది. ఇప్పుడు చూడండి, ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. ఇది ఫస్ట్ సైన్ అనమాట మనకి, ఇన్వర్టెడ్ హ్యామర్. నేను క్యాండిల్ స్టిక్స్ చాలా ప్రాముఖ్యత ఇస్తాను, అది లేకుండా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయలేం. ఓకే, గుడ్. ఇక్కడ స్టిల్ మనకి ఎక్కడి నుంచి ఏం జరుగుతుందని మనకు తెలియదు. చూడండి, అబ్జర్వ్ చేయండి, బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఎంట్రీ ఇచ్చారు. ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ సపోర్ట్ దగ్గర ఫార్మేషన్ జరిగిందంటే అది ట్రెండ్ రివర్సల్గా మనం కన్సిడర్ చేస్తాం. సింపుల్. ఓకే, ఎనీహౌ ఈ కేసులో మనకి స్ట్రాంగ్గా బయర్స్ వచ్చారు. ఇప్పుడు ప్రీవియస్గా మనకి ఎక్కడుంది రెసిస్టెన్స్ 974 ఉంది. అగైన్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ క్యాండిల్ హై అనేది మార్క్ చేస్తున్నా, ఎందుకంటే ఇది ఎలిఫెంట్ బార్ అంటారు, లేదా మారుబోజు క్యాండిల్ అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మార్కెట్ వీక్గా ఉంది, ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిందంటే దాని తర్వాత సెల్లర్స్ అనేవాళ్ళు ఫాలో అవుతారు అనమాట. ఓకే, సో చూడండి, ఇక్కడ ఈ హైని బ్రేక్ చేసింది కానీ వెళ్ళలేకపోయింది. దాని తర్వాత మార్కెట్ అనేది కిందకు వచ్చేసిన తర్వాత మళ్ళీ స్ట్రక్చర్ మారిపోతుంది. గమనించండి, బ్యాక్ టు బ్యాక్ 3 బ్లాక్ క్రోజ్ అనమాట. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని లోవర్ లోస్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ హై ఉంది, ఓపెన్ ఈజ్ ఈక్వల్ హై ఉంది, ఓపెన్ ఈజ్ ఈక్వల్ హై ఉంది. ఇది 3 బ్లాక్ క్రోస్. ఇదేం చెప్తుందంటే మనకి బేరిష్ ట్రెండ్లో ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. బట్ జనరల్గా ఏంటంటే కింద షార్ట్ చేస్తారు, బట్ స్టాక్ ఎట్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ దాకా కూడా మనం డెసిషన్ తీసుకోలేం. ఇప్పుడు మనం ఫోకస్ చేస్తాం. చూడండి, సపోర్ట్ దగ్గరకు వచ్చింది మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్. ఇప్పుడు ఇక్కడ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. అంటే సెల్లింగ్ ఎవరైతే చేశారో ఈ క్యాండిల్ తర్వాత ఈ ముందు రోజు చేసిన వాళ్ళు కానీ ఈ రోజు కానీ వాళ్ళు ట్రాప్ అయిపోయారు అనమాట. ఎందుకంటే ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. గమనించండి, ఇది క్యాండిల్ హై, క్యాండిల్ లో. ఓకే,
సో నాకు గమనించండి, ఇప్పుడు 945 పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అగైన్ మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది. ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఏమైంది మార్కెట్, దీని తర్వాత స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. ఇప్పుడు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే స్టాక్ అనేది పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాక్ పైకి వెళ్ళింది, బట్ అగైన్ ఇక్కడ చూడండి, ఈ యొక్క రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇన్సైడ్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ 3 క్యాండిల్స్ మనకి మార్కెట్ సైడ్ వేస్లో ఉంది అని చెప్పేసి చెప్తుంది ఇక్కడ. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ సపోర్ట్ ఉంది, ఈ లెవెల్ని బ్రేక్ చేయనివ్వట్లేదు స్టాకు. బయర్స్ స్ట్రాంగ్గా వస్తున్నారు సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు, అండ్ రిట్రేస్మెంట్ జరిగింది. ఇక్కడ సమ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది, ఇది గమనించండి. సో జనరల్గా ఏంటంటే ఇది టెక్నికల్ అనాలిసిస్లో ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్స్. సో చూడండి ఎంత సాలిడ్గా ప్రీవియస్గా 957 అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది, బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడే మనకి హింట్ ఇచ్చేసింది, స్టాక్ పైకి వెళ్ళింది, పుల్ బ్యాక్ తీసుకుంది. ఇక్కడ సెల్లర్స్ వీక్ అయ్యారు అని చెప్పేసి క్యాండిల్ స్టిక్స్ చెప్తుంది. స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి 974 ఇంకొక రెసిస్టెన్స్ ఉంది, దాన్ని కూడా బ్రేక్ చేసుకుంది. సో ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అన్న విషయానికి వచ్చి, సో ఫ్రెండ్స్ ఏ ప్రాబ్లం ఏంటంటే ఈ 3 క్యాండిల్స్ అనేది వచ్చిన తర్వాత మనం ఈ క్యాండిల్ హై పైన క్లోజింగ్ ఇచ్చిందనుకోండి, అట్లీస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ సో బ్యూటిఫుల్ ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, ఎనీహౌ స్టాక్ అయితే ఇక ఎక్కడా కూడా ఆగలేదు, సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే జనరల్గా స్ట్రాంగ్ మూమెంటం వచ్చిన తర్వాత స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎంత పెద్ద మూమెంట్ వచ్చిందనుకోండి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఫ్లాగ్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఓకే, సో ఈ ఫ్లాగ్స్ అనేది మళ్ళీ మనం ట్రాక్ చేసి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ జరిగిన మొత్తం ప్రైస్ యాక్షన్ అనేది ఏం లేదు, ఒక అక్యుములేషన్ ప్రాసెస్ అనేది జరిగింది. అంటే పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి చాలా క్వాంటిటీ కావాలి కాబట్టి ఈ జోన్లో టైం స్పెండ్ చేసి వాళ్ళు అక్యుములేట్ చేశారు. వాల్యూమ్స్ ఫుట్ ప్రింట్స్ అనేది మనకు క్లియర్గా తెలుస్తున్నాయి. స్ట్రాంగ్ బై ఫైనల్లీ ఇక్కడ సెల్లర్స్ వీక్ అయ్యారు. అండ్ ఫైనల్గా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. సో స్టాక్ అనేది స్టేజ్ 1 నుంచి ఇప్పుడు స్టేజ్ 2లోకి ఎంటర్ అయింది. దీని మీద మనం బుల్లిష్ ఆపర్చునిటీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద ఫ్లాగ్స్ అనమాట. ఓకే, సో ఇది సింపుల్గా మనకి ప్రైస్ యాక్షను. ఇది చాలు, మనం ఇది కానీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే మన మాస్టర్స్ అయిపోవటం అనేది గ్యారంటీగా జరుగుతుంది. సో ఇక్కడ దాకా క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఏదైనా ఒక చార్ట్ అనేది చూసుకొని దాంట్లో మంచి బుల్లిష్ క్యాండిల్స్ ఎలా వస్తున్నాయి, సపోర్ట్ ఎక్కడ ఉంది, సెల్లర్స్ ఎక్కడ వీక్ అవుతున్నారు, దీన్ని బేస్ చేసుకొని సింపుల్ ట్రేడింగ్ ప్లాన్ అనేది చేసుకోండి. మీరు కూడా స్వింగ్ ట్రేడింగ్లో మంచి రిజల్ట్స్ అనేది సాధిస్తారు. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.